వారాహి గుప్త నవరాత్రులు అనేది 2026వ సంవత్సరంలో మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా! అయితే వాటి గురించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు. ప్రతి అమ్మవారు భక్తుడికి అత్యంత పవిత్రమైనటువంటి రోజులుగా భావిస్తారు. ఈ 9 రోజులు జగన్మాత 9 దివ్య రూపాలలో భక్తులకు అనుగ్రహం ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 2026వ సంవత్సరానికి సంబంధించి వారాహి గుప్త నవరాత్రుల పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పూలతో అర్చించాలి, ఏ రంగు వస్త్రంతో అలంకరించాలి, ముఖ్యమైన తిథులు ఏంటి, పూజా సమయాలు ఏంటి, చివరిగా ఉద్వాసని ఎలా చెప్పాలి అన్నటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాము. నేను పూర్తి సమాచారం అనేది నేను మీకు అందిస్తున్నాను అనుకుంటున్నాను. మీకు గనక ఈ కంటెంట్ నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా వచ్చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. వారాహి గుప్త నవరాత్రుల విశిష్టత అండి. గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేయాలని కాదు, హంగులు ఆర్భాటాలు లేకుండా నిష్కల్మషమైనటువంటి భక్తితో ప్రశాంతంగా ఆ అమ్మవారిని ఆరాధించడమే గుప్త నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పూజలను స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు ఎవరైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో వారాహి అమ్మవారి చిత్రం లేకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. లలితా త్రిపుర సుందరి కానీ, కనకదుర్గమ్మ కానీ ఆ రూపంలో అయినా సరే అమ్మవారిని మనం ఆరాధించుకోవచ్చండి. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ నవరాత్రులు ఎలా పూజ చేసుకోవచ్చు. వారాహీదేవి వారాహస్వామి యొక్క శక్తి స్వరూపిణి. సప్త మాతృకల్లో ఒకరు. లలితా పరమేశ్వరి సైన్యాధిపతిగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి భక్తితో పూజించిన వారికి శత్రు బాధలు తొలగి ధైర్యం, ఐశ్వర్యం, విజయాలు, భూ వివాదాలు పరిష్కారాలు, కోర్టు సంస్థల నుంచి విముక్తి, పంటల సమృద్ధి కలుగుతాయనేసి విశ్వాసం. 2026 వారాహి గుప్త నవరాత్రుల తేదీలు వచ్చేసి ఈ సంవత్సరం వారాహి గుప్త నవరాత్రులు జూలై 15 నుండి జూలై 23 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కొక్క విశిష్టతను చెప్పుకున్నాం కదా, వాటి గురించి తెలుసుకుందాం. మొదటి రోజు అండి పాడ్యమి. మొదటి రోజు ఆ అమ్మవారు శైలపుత్రి ఉన్మత్ వారాహి రూపంలో పూజిస్తారు. ఈ రోజున ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించాలి అమ్మవారికి. అండ్ ఈరోజు కనకాంబరాలు, జాజి పూలతో పూజ చేయడం విశేషం. నైవేద్యంగా వచ్చేసి మనము పాయసము, పొంగలి లేదా పులగం అనేది సమర్పించవచ్చు. రెండవ రోజు అండి విద్య. ఈరోజు అమ్మవారి బ్రహ్మచారిణి బృహత్ వారాహి రూపంలో ఆరాధిస్తారు. పసుపు రంగు వస్త్రం అలంకరిస్తారండి. పసుపు లేదా గులాబీ రంగు పువ్వులతో పూజ చేయాలి. నైవేద్యంగా పులిహోర లేదా కట్ట పొంగలిని సమర్పించాలి. మూడవ రోజు తదియ. ఈ రోజు అమ్మవారు చంద్రగంట సప్తవారాహి రూపంలో దర్శనమిస్తారు. ముదురు నీలం రంగు వస్త్రం ధరించి తామర పువ్వులతో పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఈరోజు కొబ్బరి అన్నం లేదా పాయసం నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ రోజు చవితి. ఈరోజు కూష్మాండదేవి కిరాత వారాహి రూపంలో పూజించాలి. ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. మల్లె లేదా జాజీలతో అర్చించితే మంచిది. నైవేద్యం వచ్చేసి దద్దోజనం అయితే మనం సమర్పించవచ్చు. ఐదవ రోజు వారాహి పంచమి. ఈ రోజు మొత్తం నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు అండి పంచమి. నవరాత్రుల్లో మొత్తం చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఈ ఒక్కరోజు చేసుకున్నా చాలండి. ఈ విధంగా ఈ ఒక్కరోజైనా చేయాలని చెప్పి కూడా పెద్దలు సూచిస్తారు. ఈరోజు అమ్మవారు స్కందమాత శ్వేతవారాహి రూపంలో ఆరాధిస్తారు. తెల్లని వస్త్రం, తెల్లని పూలతో పూజ చేయడం అనేది చాలా విశేషం. దద్దోజనం, పులగం, చిలకడదుంప నైవేద్యంగా అయితే పెడతారు. ఆరవ రోజు షష్ఠి. ఈరోజు అమ్మవారు కాత్యాయని ధూమ్ర వారాహి రూపంలో అనుగ్రహిస్తారు. బూడిద రంగు వస్త్రం ధరించవచ్చు. నీలి శంకు పుష్పాలతో పూజించడం మంచిది. నైవేద్యంగా కేసరి లేదా పులిహోరను సమర్పించాల్సి ఉంటుంది. ఏడవ రోజు సప్తమి. పంచమితో పాటు సప్తమి కూడా చాలా విశేషమైంది, పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారు కాళరాత్రి మహావారాహి శాకాంబరి రూపంలో పూజ చేస్తారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం చాలా విశేషం. నైవేద్యంగా శాకాన్నం, కదంబం, చిలకడదుంపలు, పండ్లు సమర్పిస్తారు. పింక్ లేదా బ్రౌన్ రంగులో ఉండే వస్త్రాలు ధరించవచ్చు. ఈ పూజ వల్ల ఇంట్లో ఎప్పుడూ అన్నపూర్ణాదేవి కటాక్షం అయితే ఉంటుందని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం. ఎనిమిదవ రోజు అష్టమి. ఈ రోజు అమ్మవారు మాతాంగి తాళి వారాహి మహాలక్ష్మి రూపంలో ఆరాధిస్తారు. గులాబీ, బంగారం లేదా బ్రౌన్ రంగు వస్త్రం అలంకరించాలి. ముందారము లేక ఎర్రని పూలతో పూజ చేయడం మంచిది. చక్కన పొంగలి లేదా చిలగడ తుంపను నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు నవమి.
చివరి రోజండి. అమ్మవారిని సిద్ధిదాత్రి, దండిని, వారాహి, లలితాదేవి రూపంలో పూజించాలి. ఆరెంజ్ లేదా ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. తెల్ల గన్నేరు, మల్లె, ఎర్ర పూలతో పూజ చేయడం మంచిది. చక్కెర పొంగలి, పాయసం, పులిహోర లేదా లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు తప్పకుండా చేయాల్సింది ఏంటండి అంటే, ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు చిన్న గ్లాసు బెల్లం పానకం మాత్రం అమ్మవారికి సమర్పించాలి. పానకం వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యంగా భావిస్తారు. అలానే పాలు, పళ్ళు, బెల్లం, తేనె లేదా భూమిలో పండే చిలిగడ దుంపలు వంటివి దుంపలు కూడా నివేదించవచ్చు. కలశం, అఖండ దీపం అవసరమా? ఇంట్లో సులభంగా పూజ చేయలేనటువంటి వాళ్ళు కలశం లేదా అఖండ దీపం లేకుండా అమ్మవారి చిత్రపటం ఉంచుకొని భక్తితో పూజ చేయవచ్చు. చేయగలిగిన వాళ్ళు మాత్రం కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. పూజ ఏ సమయంలో చేయాలి? సంప్రదాయం ప్రకారం వారాహి అమ్మవారికి రాత్రి లేదా ప్రదోషకాలం తర్వాత పూజ చేయడం అనేది శ్రేష్టంగా భావిస్తారు. అది సాధ్యం కాకపోతే బ్రహ్మ ముహూర్తంలో లేదా ఉదయం స్నానం చేసి కూడా పూజ చేసుకోవచ్చు. ఉపవాసం చేయలేని వారు సాత్వికాహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి లేకుండా మాంసాహారం వంటి వాటిని త్యజించి భక్తితో పూజ చేస్తే సరిపోతుంది. ఉద్యాపన ఎప్పుడు చేయాలి? నవమి పూజ పూర్తయిన తర్వాత అదే రోజు దశమి ప్రవేశించిన అనంతరం ఉద్యాసన చేసుకోవచ్చు. శుక్రవారం అమ్మవారిని కదపకూడదనే సాంప్రదాయం ఉంది కాబట్టి 23వ తేదీ సాయంత్రమే పూజ ముగించుకుని ఉద్వాసన చెప్పడం అనేది శ్రేయస్కరం. ముగింపు. వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఆడంబరాల కంటే కూడా భక్తి ముఖ్యం. మీకు వీలైనన్ని రోజులు పూజ చేయండి. 9 రోజులు సాధ్యం కాకపోతే పంచమి, సప్తమి, అష్టమి లేదా నవమి రోజుల్లో అయినా భక్తితో ఆరాధించండి. అమ్మవారి కృపతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రు నివారణ, ధన ధాన్య సమృద్ధి, సుఖశాంతులతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా, బాగా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని నొక్కినట్లయితే ఇంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఈ ఈ వారాహిదేవి పూజ గురించి ఇది చాలామందికి తెలియాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసుకున్నారు కదా అన్నీ కూడా. ఏ రోజు మనం ఏ ప్రసాదం పెట్టాలి, అమ్మవారికి ఏ రంగు చీరలు ఏ రంగులో దుస్తులను పెడతారు, అండ్ అదేవిధంగా నైవేద్యము, పూలు, ఇవన్నీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.